ప్రజాపాలన, మరి బహుజనుల పాలన, మేము బహుజనుల కోసమే ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలతోటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు అని చెప్తా ఉంటారు కదా. మరి ఈ బడ్జెట్ 56% పైబడినటువంటి బీసీలకు మీ లెక్కల మీ గణాంకాల ప్రకారమే మరి ఈ బడ్జెట్ దేనికి ఎంబీసీలకి ఎంత, ఈరోజు బీసీలకి ఎంత, ఆ రోజు విద్యకి ఎంత, అందులో బీసీ స్కాలర్షిప్లకు, ఫీజులకు, విదేశీ విద్యకు, గీతా కార్పొరేషన్కు, నేతా కార్పొరేషన్కు, కుంబర్లకు, కమ్మర్లకు, వడ్రంగులకు, అంటే ముదిరాజులకు, మురుగాపులకు, ఈరోజు సబ్బండ వర్గాలైనటువంటి 136 కులాలకు ఈ బడ్జెట్ ఎక్కడ సరిపోతుందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ 32,900 కోట్ల రూపాయలన్నా పూర్తి స్థాయిలో ఖర్చు పెడితే కనీసము విద్యార్థుల కన్నా ఉపశమనం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ను ఒకసారి పరిశీలించి మరి బీసీలకు జనాభా దామాష ప్రకారంగా ప్రతి సంవత్సరం 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని మేము చెప్తా ఉంటే ఈరోజు పుష్కరాల పేరుతోటి, ఈరోజు అందాల భామల పేరుతోటి, అదేవిధంగా ఈ మెస్సేజ్ ఆటల పోటీలతోటి, జాతరలకు యాతరలకు ఈరోజు వేలాది రూపాయలు బడ్జెట్ లేదంటూనే రకరకాల కార్యక్రమాలకు ఈరోజు 2 లక్షల కోట్లతోటి ఇలా మూసి సుందరీకరణ, ఈరోజు మరి ఔటర్ రింగ్ రోడ్లు అని చెప్పేసి, మెట్రో రైల్వే కారిడార్ అని చెప్పేసి ఈరోజు వాటన్నిటికీ బడ్జెట్ ఉంటుంది. కానీ బీసీల అంశానికి వచ్చేసరికి బడ్జెట్ ఉండదా? అంటే ఈ రాష్ట్రంలో బీసీలు మనుషులు గారా? అంటే ఈ బడ్జెట్ అసలు ఎవరి వల్ల అవుతుంది సార్? ఈ 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ వచ్చిందంటే ఈరోజు బీసీలు తమ దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు తమ మార్కెట్లో ఈరోజు ఒక చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా, నిత్యావసర సరుకులు కొన్నా, పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకులతో పాటు వివిధ దాంట్ల మీద ట్యాక్స్ల రూపేణా ఈరోజు మా దగ్గర వసూలు చేసినటువంటి బడ్జెట్, అదేవిధంగా మీరు ఎక్సైజ్ ద్వారా సేకరించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వర్గాల మధ్య బడ్జెట్. మా బడ్జెట్ మాకు పెట్టడంకు మీకు చేతులు రావడం లేదంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మిగతా రాష్ట్ర మంత్రులు కూడా ఆలోచించుకొని ఈ బడ్జెట్ను సమీక్షించాలని చెప్పేసి, ఇది పేదల బడ్జెట్ కాదు, బడుగుల బడ్జెట్ అసలే కాదు, ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేసినటువంటి బడ్జెట్ వెంటనే రిలీజ్ చేయకపోతే కూడా తస్మత్ కార్యాచరణ అనేది ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.